శ్రీమఖాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కైవల్యపదము చేరుటకునై చింతించెదన్, లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్, దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత, నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామమును సమర్పిస్తూ, పరమ పుణ్యమైనటువంటి భాగవతం, మోక్ష మార్గమును అందించేటువంటి భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునకు అనేకమైనటువంటి ధర్మములను, భక్తి మార్గములను, భాగవత ధర్మాలను, ధ్యానము మొదలైనటువంటి విశేషాలను చక్కగా వివరిస్తూ ఉన్నారు. ధ్యానం అంటే ఏమిటి? ధ్యాన మార్గం, దాని స్వరూపాన్ని నాకు తెలియచేయండి కృష్ణ అని ఉద్ధవుడు అడిగాడు పరమాత్మను. ధ్యానము అంటే ఎలా ఉండాలి? ఒంటరిగా కూర్చోవాలి, తొడల మీద చేతులను సంధించి నాసాగ్రమునందు అంటే ముక్కు కొన చివరను చూపు నిలిపి ప్రాణాయామంతో నన్ను హృదయంలో నివసించ చేసుకొని, ఎవరైతే 18 విధములైనటువంటి ధారణ యోగ సిద్ధులను తెలుసుకొని అందు అనిమా మొదలైనటువంటి ప్రధాన సిద్ధులుగా గ్రహించి, ఇంద్రియాలను బంధించి మనస్సును ఆత్మయందు చేర్చి, ఆత్మను ఆత్మతో లగ్నం చేసి బ్రహ్మపదాన్ని పొందేవారే భాగవత శ్రేష్ఠులు. ఆ శ్రేష్ఠులు ఇతర విషయాలు మాని నన్నే పొందుతారు. ఇలా చేయాలి ధ్యానం. ఇలాంటి పుణ్యమైనటువంటి విశేషములను నేను ఏ ప్రదేశములలో నివసిస్తాను, నా విభూతులు ఎలాంటివి పరమాత్మ తెలియచేస్తున్నారు. ఇది పాండుకుమారుడైనటువంటి అర్జునునకు ఉభయసేనా మధ్యలో పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. నారాయణుడైనటువంటి కృష్ణ భగవానుడు స్వయంగా పార్థునకు తెలియచేసిన అద్భుతమైనటువంటి విశేషములను నేను నీకు తెలియచేస్తాను వినమని శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునకు తెలియచేస్తున్నారు. చరాచరాత్మకమైనటువంటి ఈ ప్రపంచమంతా నా ఆకారంగా భావించాలి. సమస్తమైనటువంటి భూతములలో ఆదిభూతమైనటువంటి వాడిని నేనే. సూక్ష్మములందు జీవుడను నేనే. దుర్జయమైనటువంటి వాటిలలో మనస్సు, దేవతలలో బ్రహ్మ, వసువుల యందు అగ్ని, ఆదిత్యులలో విష్ణువు, రుద్రులలో నీలలోహితుడు, బ్రహ్మయందు భృగువు, ఋషులయందు నారదుడు, ధేనువులందు కామధేనువు, సిద్ధులలో కపిలుడు, దైత్యులలో ప్రహ్లాదుడు, గ్రహములలో చంద్రుడు, ఏనుగులలో ఐరావతం, గుర్రములలో ఉచ్చైశ్రవం, నాగములలో వాసుకి నేనే, మృగములలో సింహమును నేనే, ఆశ్రమములయందు సిద్ధాశ్రమము, వర్ణములందు ఓంకారం, నదులలో గంగ, సముద్రములలో పాలసముద్రం, ఆయుధములలో ధనస్సు, కొండలలో మేరువు, చెట్లలో అశ్వత్థం, ఓషధులలో యవలు, యజ్ఞములలో బ్రహ్మయజ్ఞం, వ్రతములలో అహింస, యోగములలో ఆత్మయోగము, స్త్రీలయందు శతరూప, పలుకులయందు సత్యము, ఋతువులయందు వసంతము, మాసములలో మార్గశీర్షము, నక్షత్రములలో అభిజిత్తు, యుగములలో కృతయుగము, భవదాకారములలో వాసుదేవుడు, యక్షులలో కుబేరుడు, వానరములలో ఆంజనేయుడు, రత్నములందు పద్మరాగము, దానములలో అన్నదానము, తిథులయందు ఏకాదశి, నరులలో పరమ వైష్ణవ భాగవతోత్తముడు. ఇవన్నీ నా విభూతులు తెలుసుకో అని కృష్ణ భగవానుడు ఉద్ధవునకు చక్కగా ఉపన్యసింపగా, ఉద్ధవుడు మరలి అడుగుతున్నాడు, కృష్ణ, వర్ణములు, ఆశ్రమాలు
వాటి ధర్మములను నిర్ణయించి చెవులకు ఇంపుగా తెలియచేయి. వర్ణములు, ఆశ్రమములు అడుగుతూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు ఉద్ధవునితో, 4 వర్ణాల పుట్టుక, 4 ఆశ్రమాలకు తగిన పద్ధతులు, 4 వేదాలలో ఉన్నటువంటి ధర్మాలు, ప్రవృత్తి, నివృత్తి, హేతువులైనటువంటి పురాణములు, ఇతిహాసములు, శాస్త్రాలు, వైరాగ్య విజ్ఞానములు మొదలైనటువంటివన్నీ చక్కగా వివరంగా తెలియచేశాడు శ్రీకృష్ణ భగవానుడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మావేకం శరణం వ్రజ. ధర్మములన్నిటినీ విడిచి నన్నొక్కడినే శరణు పొందు అనేటువంటి ఉపనిషద్ వాక్య సమానమైనటువంటి గీతా ప్రవచన ప్రకారం ఎవడు నా యందు మనస్సును కలిగి ప్రవర్తిస్తాడో వాడు నేను, ఎవడైతే ఇలా ప్రవర్తిస్తున్నాడో అతడే నేను అని భావించు. సమస్తమైనటువంటి రూపములలో పలు విధాలైనటువంటి వాదాలు ఎందుకు? ఇన్ని వాదాలు అనవసరం ఉద్ధవ. ఎందును మనస్సును లగ్నం చేసుకోక నా మీదనే తలుపును నిలిపి అన్యమైనటువంటి మనస్కుడు కాకుండా నా పాద పద్మముల యందే మనస్సును నిలిపేటువంటి వాడు అలా నడుచుకో నువ్వు. ఇక ఇవేమీ వద్దు, వాదనలు వద్దు. తెలుసుకొని ఏం చేస్తావు? అన్నీ తెలిసినటువంటి విశేషం చివరగా చెబుతున్నాను. నా పాదపద్మముల యందు మనస్సును నిలిపి చక్కగా నడుచుకో. బ్రహ్మదేవునికి కన్న తండ్రిని, భక్తుల చేత నమస్కరింపబడేటువంటి నా పాదద్వయం, కృష్ణా తెలియనివి నీకు చెబుతాను, కొన్ని చెప్పు. నా పాదద్వయమును నీవు ఆచరించి స్మరించు అని ఉద్ధవునకు శ్రీకృష్ణ భగవానుడు తెలియచేశాడు. అప్పుడు ఉద్ధవుడు మళ్ళీ అడుగుతున్నాడు, ఇంకా తెలియనివి ఏమైనా ఉంటే నాకు తెలియచేయి కృష్ణ. ఇంకా తెలుసుకోవాలి, తెలియవలసినటువంటివి ఏమైనా ఉంటే నాకు తెలియచేయి. నేను తెలుసుకొని కృతార్థుడనవుతాను. నేను ఏమి తెలుసుకోవాలో ఏమి చెయ్యాలో కూడా నాకేమీ తెలియదు. నీవు ఏది చెబితే అది చేస్తాను. జ్ఞానాత్మకుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు చెబుతూ ఉన్నాడు ఉద్ధవునితో, నీ ప్రశ్నలు అసామాన్యాలు ఉద్ధవ, అయినా విను. నియమాలు, శమము, దమము మొదలైనటువంటివి ఏవి? తపస్సు అనగానేమి? సుఖదుఖాలు, స్వర్గనరకాలు ఏవి? దరిద్రుడు ఎట్టివాడు? ఈశ్వరుడంటే ఎవరు? అని నీవు నన్ను అడిగిన విషయాలన్నీ నీకు చక్కగా నేర్పుగా వివరిస్తాను. విను. నన్ను అడుగుతున్నావు, నియమాలు ఏమిటి? శమము, దమము అంటే ఏమిటి? తపస్సు అంటే ఏమిటి? సుఖదుఖాలు, స్వర్గనరకాలు ఏమిటి? ఇవన్నీ నీకు వివరంగా నువ్వు అడిగావు గనక నేను చెబుతున్నాను. విను. శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునకు తెలియజేసే అమోఘమైనటువంటి జ్ఞానం, మౌనవ్రతములు, బ్రహ్మచర్యం, ఓర్పు, జపము, తపము, అతిథులను సత్కరించడం, పరహితము, దొంగతనము మొదలైనటువంటివి లేకుండా ఉండటం. కొన్ని మనం విసర్జించాలి. కాబట్టి ఇటువంటి నియమాలు, ఇలాంటివన్నీ నియమాలు అని పిలుస్తారు. దొంగతనం చేయకుండా ఉండడం ఒక నియమం. మౌనవ్రతం నియమం. మౌనవ్రతం, బ్రహ్మచర్యం, ఓర్పు, జపం, తపం, అతిథులను సత్కరించడం, పరహితము, దొంగతనము మొదలైనటువంటివి లేకుండా ఉండడం, ఇలాంటి ఉన్నవే లక్షణాలు. ఇవన్నీ నియమములు అని అంటారు. ఒక నియమమైన జీవితాన్ని గడుపుతున్నాడు అంటే అర్థం ఏమిటి? ఇవి అతిగా మాట్లాడకుండా ఉండడం ఒక నియమం, బ్రహ్మచర్యంతో ఉండడం నియమం, ఓర్పు కలిగి ఉండడం నియమం, అలాగే తపము, అతిథులను గౌరవించడం, ఇతరుల యొక్క సుఖాన్ని కోరుకోవడం, దొంగతనములు ఇలాంటివి లేకుండా ఉండడం, ఇలా ఎవరైతే ఆచరిస్తారో వీటన్నిటినీ నియమములు అని పిలుస్తారు. ఇంకొక విశేషం ఏమిటి అంటే, విద్య అంటే ఏమిటో చెబుతాను విను. విద్యావంతుడు అంటే, విద్యావంతుడు అనేటువంటి విషయం నీకు
చక్కగా అవగతం అయ్యేటువంటి విధంగా చెబుతాను విను. ఇంతవరకు నియమములు అంటే ఏమిటో చెప్పాను. ఇంద్రియములను వశంలో ఉంచుకోవడం, శత్రువుల యందు మిత్రుల యందు సమంగా ఉండడం, దీని పేరు శమం అంటారు. మూఢులకు జ్ఞానాన్ని ఉపదేశించడం, కోరికలను వదలటం, సమదర్శనం, వైష్ణవ భక్తి, ప్రాణాయామం, మనోనిర్మలత్వం. ఇది ఇలా చేస్తే దీన్ని విద్యావంతుడు, విద్య అనబడుతుంది, చదువుకున్నవాడు అని అర్థం అన్నమాట. విద్యావంతుడు, విద్యను నేర్చుకోవాలి అంటే ఏమిటి? ఏదో ఈ డిగ్రీలు ఇవన్నీ కాదు, ఇవి భుక్తికి ఉపయోగిస్తాయి. అసలు నిజమైనటువంటి విద్య ఏది అంటే ఇంద్రియాలను వశపరుచుకోవడం, శత్రువుల యందు మిత్రుల యందు సమదృష్టి కలిగి ఉండడం, మూఢులకు జ్ఞానాన్ని ఉపదేశించడం, కోరికలను వదిలివేయడం, సమదర్శనం, వైష్ణవ భక్తి, ప్రాణాయామం, మనోనిర్మలత్వం, ఇది విద్య అని అనబడుతుంది. శమదమాది గుణాలు లేకపోవడం, నా యందు భక్తి లేకపోవటమే అవిద్య. ఇంద్రియ నిగ్రహం కానీ ఓర్పు కానీ లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారే, ఇలా వాళ్ళని అవిద్యవంతుడు, అవిద్య అంటారు దాన్ని. విద్యావంతుడు ఇందాక చెప్పినట్లుగా ఉంటాడు. చిత్తశుద్ధి కలిగి ఎప్పుడూ తృప్తి పడటం అనేటువంటిది ఉండడం దమం, ఇంద్రియ నిగ్రహం. ఇటువంటి విషయాలు గుణాలు కలిగి నా యందు భక్తి కలిగి ఉండటమే సుఖం, దాని పేరే సుఖం. నియమాలను గుణాలను కలిగి భగవద్భక్తి కలిగిన వాడు సుఖపడుతూ ఉంటాడు. సుఖము లేనివాడెవడు అంటే నియమములు లేనివాడు, మంచి గుణములు లేనివాడు, భగవద్ ఆరాధన చెయ్యనటువంటి ఏ వ్యక్తి అయితే ఉన్నాడో అతడు కష్టపడతాడు, సుఖపడడు. నన్ను తెలుసుకొనలేక తమోగుణంతో ఉండటమే దుఃఖం. బంధువుల యందు గురువుల యందు భేదదృష్టి పొంది శరీరమే తన ఇల్లుగా భావించేటువంటి వాడే దరిద్రుడు. ఇంద్రియాలను జయించి గుణసంగములందు విరక్తి కలిగినటువంటి వాడే ఈశ్వరుడితో సమానం. నా యందు మనస్సును నిలిపి కర్మయోగమునందు భక్తియోగమునందు అభిమానము కలవాడై జనకుడు మొదలైనటువంటి వాళ్ళందరూ మోక్షాన్ని పొందారు. భక్తియోగాన్ని సాధించి బలి, ప్రహ్లాదుడు మొదలైనటువంటి వారు, ముచుకుందుడు మొదలైనటువంటి వారందరూ పరమపదాన్ని పొందారు. కర్మయోగ మార్గంలో జనకాదులు, భక్తియోగంలో ప్రహ్లాదాదులు పరమపదాన్ని పొందారు. కనుక ఈ విషయాన్ని తెలుసుకొని ఎవడు భక్తియోగాన్ని ఎక్కువగా మనస్సులో నిలుపుకో, భక్తియోగమే చాలా గొప్పది. కర్మయోగము గొప్పదే, కానీ భక్తియోగము ఇంకా గొప్పది. మట్టి కుండకు గనక చిల్లి పడితే నీళ్లు కారిపోయినటువంటి విధంగా, మట్టి కుండకు చిల్లి పడితే కాస్త నీళ్లు కారిపోయినటువంటి విధంగా దినమునకు ఆయువు తరిగిపోతూ ఉంటుంది, చావు దగ్గర పడుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఎరిగి ఎప్పుడూ ఏమరకుండా నన్ను స్మరిస్తూ ఉండు, నాకు ప్రియం అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు ఉద్ధవునకు. ఇది అద్భుతమైనటువంటి ఘట్టాలు భాగవతంలో. ఉద్ధవునకు శ్రీకృష్ణ భగవానుడు తెలియచేసే అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద ఇది. ఉద్ధవ, గర్భములో ఉన్నప్పుడు జీవుడు నిండుగా జ్ఞానం కలిగి ఉంటాడు. కడుపులో నుంచి భూమి మీద పడగానే జ్ఞానమంతా పోతుంది. కాబట్టి మానవుడు పసిపిల్లవాడుగా కానీ, పిల్లవాడుగా కానీ, పసివాడుగా కానీ, పిల్లవాడుగా కానీ, యువకుడుగా కానీ, పెద్దవాడైన తరువాత కానీ నన్ను తెలుసుకున్నవాడే కృతార్థుడు. వాడు చిన్నవాడా పెద్దవాడా కాదు, నన్ను తెలుసుకున్నవాడే కృతార్థుడవుతాడు. సంపదలు ఉన్నప్పటికీ నన్ను గర్వంతో గుడ్డివాడైనటువంటి వాడు చీకటి బావిలో పడిపోతాడు. గర్వంతో ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. వాడు చీకటిలో పడిన బావిలో పడిపోయినట్టుగా ఉంటుందన్నమాట వాడి జీవితం అంతా. అటువంటి వాడు దరిద్రునిగా చేస్తే జ్ఞాని అయి నా పాదపద్మములను నమస్కరించాలంటే అవినాశకరికి మోక్షమును పొందుతాడు. విపరీతమైనటువంటి గర్వం ఉండకూడదు.
ధనము లేకపోయినా భగవద్భక్తి కలిగి ఉంటే మోక్షాన్ని పొందుతాడు. కనుకనే శరీరమునందు అభిమానమును వదలాలి. శరీరమును అభిమానము వదలి ఈ లోకానికి పరలోకానికి చెందినటువంటి సుఖాలను కోరకుండా మనస్సును నిగ్రహించి ఎల్లవేళలా నన్ను స్మరించేటువంటి వాడు వైకుంఠాన్ని ప్రాప్తిని పొందుతాడు. ఇంకొక మాట చెప్తూ ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు. నేను అతనిని విడిచిపెట్టలేక అతని వెంటనే వెళుతూ ఉంటాను. నేను నా నివాసం అతనిలోనే ఉంటుంది. అతన్ని నేను విడిచిపెట్టలేను. నారదుడు మొదలైనటువంటి మునులు భక్తిభావం వల్ల నా సారూప్యాన్ని పొందుతూ ఉన్నారు. నారదుడు నన్ను కళ్ళు మూసుకుంటే నేను ఎప్పుడు కోరితే నా రూపాన్ని అతను చూడగలుగుతున్నాడు భక్తి మార్గంతో అని కృష్ణుడు తెలియచేసి ఉద్ధవునికి ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఇంకా ఇంకా అంటున్నాడు. ఉద్ధవునికి తనివి తీరలేదు. దేవదేవ జగన్నాథ, నీవు సర్వజ్ఞుడవు, సర్వసృష్టికర్తవు. ఈ సర్వకర్తకు ఎవడు నేర్పుతో నడుపుతున్నాడో నాకు ఆన తీయవలసింది. ఈ సృష్టిని ఎవడు నడుపుతున్నాడు, ఎవడు నడిపిస్తున్నాడు, ఎవడు సృష్టిస్తున్నాడు? అప్పుడు హరి అన్నాడు, ఆ విధంగా నా చేత ప్రేరేపింపబడినటువంటి మహత్తు మొదలైనటువంటి గుణాలన్నీ కలిసి ఒక అండంగా ఏర్పడతాయి. మహత్తు, నా చేత ప్రేరేపింపబడినటువంటి మహత్తు ఒక గుండ్రంగా అండంగా ఏర్పడుతుంది. ఆ అండము నుంచి నేను పుట్టాను. నా నాభి నుండి బ్రహ్మ పుట్టాడు. అడు తర్వాత సముద్రాలు, అరణ్యాలు, నదులు, నదములు మొదలైనటువంటి ప్రపంచమంతా అతని చేత నేను నిర్మింపచేశాను. బ్రహ్మకు 100 ఏళ్లు నిండిన తర్వాత భూమి గంధంతో అణిగిపోతుంది. గంధం అంటే వాసన నీటిలో కలిసిపోతుంది. నీరు రసంలో లీనమవుతుంది. రసం తేజస్సు యొక్క రూపాన్ని పొందుతుంది. ఆ తేజస్సు రూపమునందు సంక్రమిస్తుంది. ఆ రూపం వాయువులో కలుస్తుంది. ఆ వాయువు స్పర్శగా మారుతుంది. ఆ స్పర్శ గుణం ఆకాశంలో లయమవుతుంది. ఆకాశ శబ్ద మాత్ర తన్మాత్ర చేత గ్రహింపబడుతుంది. ఇంద్రియాలు మనోవికార గుణములతో కూడినటువంటి ఈశ్వరునిలో లీనమై ఈశ్వర రూపాన్ని పొందుతాయి. అన్నీ ఒకటొకటి పంచతన్మాత్రలు, శబ్దస్పర్శ రూపరసగంధాదులు పంచేంద్రియములకు, అలాగే పంచభూతములకు శబ్దస్పర్శ రూపరసగంధాదులని పంచతన్మాత్రలు ఉంటాయి. అవి ఒకదాంట్లో ఒక లీనమైపోతూ ఉంటాయి. నేను సత్వరజస్తమో గుణములు అనేటువంటి 3 గుణములతో 3 మూర్తులుగా ధరించి సృష్టి యొక్క పుట్టుకను, ఉనికిని, నాశనానికి కారణభూతమైనటువంటి విధంగా నేను వర్తిస్తాను. ఈ రహస్యాన్ని నీకు ఉపదేశించాను. పరమ పావనుడవైనావు నీవు ఉద్ధవ. పరమభక్తియుతుడవు కావలసింది. ఇప్పటికి పుణ్యం కలిగింది. పరమభక్తియుతుడవై ప్రకాశించు అని శ్రీకృష్ణుడు పలకగా మరల ఉద్ధవుడు ప్రశ్నిస్తున్నాడు. రూపము లేనటువంటి నీకు యోగులు రూఢిగా ఒక ఆకారాన్ని నిలిపి స్థిరమైనటువంటి భక్తితో నిన్ను కొలుస్తూ ఉంటారు. మరి నీవు వారి కోరికలను ఎలా తీరుస్తూ ఉంటావు? నాకు తెలియచేయవలసింది. వారి కోరికలు ఎలా తీరుతున్నాయి? నీకు ఒక రూపాన్ని కలిగించి పూజిస్తున్నారు కదా. నారాయణుడు అన్నాడు, నేను అన్ని వర్ణాలకు సమమైనటువంటి పూజా పద్ధతిని నేను తెలిపాను. చక్కగా పూజ చెయ్యండి. నన్ను నీ మనస్సులో లేకపోతే ఒక ప్రతిమ రూపంలో నన్ను సిద్ధం చేసుకొని ఆ అందాన్ని ఒక్కసారి భౌతిక శరీరంతో చూచి తరువాత హృదయంలో చూడండి. రాతితో కానీ, మట్టితో కానీ, కొయ్యతో కానీ ఆచార ప్రకారం ఒక ఆకారాన్ని కల్పించుకోండి. కృష్ణుడు యొక్క బొమ్మను చేసుకోండి. అలాగే రాముడు బొమ్మను చేసుకోండి. ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని, విగ్రహాన్ని ఒక పేరు పెట్టి పూజిస్తారు. ఓం కృష్ణాయ నమః. అప్పుడు ఆ కృష్ణుని పెట్టుకున్నప్పుడు ఆ కృష్ణుని అష్టోత్తరం ఉంటుంది. అమ్మవారు పెట్టుకున్నప్పుడు అమ్మవారి అష్టోత్తరం ఉంటుంది. ఆ పేరు పెట్టి పూజ చేస్తారు. కంచుతో కానీ, సీసంతో కానీ, వెండితో కానీ, బంగారంతో కానీ చేసినటువంటి బొమ్మలు శ్రేష్టమైనటువంటివి. ఈ విధంగా నా ప్రతిరూపాలను, నా భావాన్ని కొలిచి ఎవరైతే అలా ఆరాధిస్తూ ఉన్నారో ఆ సమయమునందు వారికి ప్రత్యక్షమై నేను అనేకమైనటువంటి వరములు ఇస్తాను. అందుకని విగ్రహారాధన చేసేది. ఆ రాముడి విగ్రహమును కానీ, ఆ పరమాత్మను ఒక్కసారి అలా ఎదురకుండా పెట్టుకొని ఆ కళ్ళు మూసుకొని ఆ పరమాత్మను ఆరాధించాలి.
ఆ పరమాత్మను షోడశోపచారములతో అర్చన చెయ్యాలి. ఆ దివ్యమైనటువంటి పరమాత్మ రూపాన్ని చూస్తున్నప్పుడు రకరకాలైనటువంటి పుష్పాలతో అలంకరించాలి, ధూపదీప నైవేద్యములు. అప్పుడు ఆయన ప్రసన్నుడవుతాడు. ఈ లోకంలో మనుషులకు ధ్యానం నిలువదు. కళ్ళు మూసుకుంటారే గాని పిచ్చి ఆలోచనలు ఉంటాయి, ధ్యానం నేను కనపడను. కనుక ఎన్నో విధములుగా చేసే దేవతా ప్రతిమలలో బాగా అందంగా ఉండే రూపాలతో నేను ప్రసన్నుడవుతాను. మీరు కళ్ళు మూసుకుంటే విగ్రహాలు అక్కర్లేదు కదా, పూజ చెయ్యక్కర్లేదు కదా అనుకుంటే మీ మనస్సు నిలబడదు. నా రూపము నీ హృదయమునందు కనపడదు. అందుకని ఒక దివ్యమైనటువంటి ఒక ప్రతిమను చేసుకోవాలి. ఆ ప్రతిమను కళ్ళారా చూసి దాన్ని అభ్యాసం చేసి కళ్ళు మూసుకొని ఆ రూపాన్ని నీ హృదయమునందు ప్రతిష్ఠించుకోవాలి. కనుక నేను పాలసముద్రంలో పడుకున్నవానిగా భావించి శుభ్రమైనటువంటి వస్త్రాలు, ఆభరణాలు, పూలదండలు, మైపూతలు అర్పించి దివ్యమైనటువంటి అన్నపాదాలతో, షోడశోపచారములతో, రాజోపచారములతో బాక్ష్యమైనటువంటి పూజలు చేసి నాకు ఇష్టమైనటువంటి పదార్థాలు సమర్పించి కానీ లేదా ప్రతిదినం మానసిక పూజా పద్ధతులతో కానీ సంతృప్తిపరచి నన్ను దివ్యమైనటువంటి వస్త్రాలతో, భూషణాలతో, పూలదండలతో ప్రకాశిస్తూ శంఖ చక్ర గదా శోభితుడై అలంకృతుడైనటువంటి దివ్యమంగళ విగ్రహునిగా భావించి ధ్యానపరవశుడై ఆ నా భక్తుడు నా యందే కలుస్తాడు. అందుచేతని చక్కగా తిరువీధులలో చూడండి ఎన్ని అలంకారాలు చేస్తారో. అందుకని దేవతామూర్తులకు వివిధములైనటువంటి అలంకారాలు చెయ్యాలి, చక్కని మాలలు వేయాలి, చక్కని వస్త్రధారణ చెయ్యాలి, అద్భుతమైనటువంటి రీతిలో ఆ భగవంతుణ్ణి ఆరాధించాలి. ఆ దివ్యమైనటువంటి రూపాన్ని కన్నులార సందర్శించాలి భౌతికమైనటువంటి కళ్ళతో. ఆ తర్వాత మానసికమైనటువంటి హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ఇంత చక్కగా చెబుతున్నారు ఉద్ధవా, నీవు ఇటువంటి అతి తీవ్రమైన యోగనిష్టలో బదరికాశ్రమం చేరి నేను చెప్పినటువంటి సాంఖ్యయోగాన్ని మనస్సులో నిలుపుకొని కలియుగం చివరిదాకా నువ్వుండు. కలియుగం చివరిదాకా ఉంటాడు ఉద్ధవుడు. పరమేశ్వరుడు ఆనతీయగా ఉద్ధవుడు ఆనందంతో నిండినటువంటి మనస్సుతో కలిగినటువంటి వాడై, ఇదంతా బదరికాశ్రమంలో జరిగింది. బదరి అనే ప్రదేశంలో కృష్ణుని పాదపద్మములను హృదయాన చేర్చుకొని పవిత్రమైనటువంటి బదరికాశ్రమానికి వెళ్ళాడాయన. ఈ విశేషములన్నీ సుఖయోగీంద్రుడు పరీక్షిన్ మహారాజుకు చెప్పాడు. అటు తరువాత మునీంద్రుడు పలికినటువంటి మాటలు రాజేంద్రుడు విన్నాడు. కృష్ణుని గాథలు అద్భుతంగా ఉన్నాయి సుఖయోగీంద్ర, కృష్ణుని మాటలు అద్భుతంగా ఉన్నాయి. యోగులు చెప్పేటువంటి విధంగా మీరంతా చెప్పినా నేను ఎంత వింటున్నా, ఎంత ఇంకా విన్నా తనివి తీరటం లేదు. సరే, ఇవన్నీ చెప్పిన తర్వాత కృష్ణుడు ఏమైనాడు, ఎక్కడికి వెళ్ళాడు, యాదవులు ఎలా ప్రవర్తించారు, ద్వారకాపట్టణం ఏమైంది, ఓ సుఖయోగీంద్ర ఇవన్నీ నాకు వివరంగా తెలియచేయవలసింది అని అడిగాడు. అప్పుడు రాజుతో సుఖమహర్షి అంటున్నాడు, సరే ఉద్ధవునకు ఇవన్నీ తెలియజేశారు. ఆ ముసలం, ఆ పెద్ద రోకలి బుట్టడం, దాన్ని రంగరించడం, చిన్న ముక్కగా ఒక వేటగాడు దాన్ని ధరించడం, సముద్ర గర్భంలో కలిసిపోతుంది మీరంతా వెళ్ళండి అని శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళందరికీ ఆ ద్వారకా నగరిలో నివసించినటువంటి ఆ యాదవులందరికీ తెలియజేయటం, ఇలా జరిగింది. కృష్ణుడు అన్యాయపు నడకల కలిగినటువంటి దుర్మార్గులను చంపాడు, అంటే దుష్టులను సంహరించాడు. న్యాయపు నడకలు కలిగినటువంటి ధర్మ మార్గంలో నడిచేటువంటి సన్మానులను రక్షించాడు. బలరాముడితో కలిసి ద్వారకలోకి వెళ్ళగా అక్కడ ఒక విచిత్రం జరుగుతూ ఉన్నది. యదువంశ నాశనం. చూడండి, మద్యం తాగి బాగా మత్తిల్లి యాదవులందరూ తమలో తాము కొట్టుకుంటూ ఉన్నారు. ఈర్ష్యతో సరదాగా పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈర్ష్యలు పెంచుకున్నారు. ఏదో మామూలుగా కొట్టుకునేటువంటి కొట్లాటలు నిజమైనటువంటి పోట్లాటలైనవి. చతురంగ బలాలు, రథగజతురగ పదాతి దళాలు అన్నిటినీ అడ్డు లేకుండా సిద్ధమై యుద్ధం మొదలుపెట్టారు వాళ్ళందరూ. దేనికని? ముని యొక్క శాపం, మునులను అవమానించిన శాప ఫలితం. యదువంశము
నాశనమయ్యేటువంటి రోజు సమీపించింది. ఎత్తుగా పెరిగినటువంటి తుంగబెత్తాలతో అలిసిపోయేలా కొట్టుకుంటూ బాదుకుంటూ ఆ రంగరించినటువంటి ఆ రజను ఒక సాంబుడికి ఆడవేషం వేసి మునులు అడిగారుగా ఏం బిడ్డ పుడతారని. మునీశ్వరుని అవమానిస్తారా? వినాశకాలి విపరీత బుద్ధి, అనుభవించండి, రోకలి పుడుతుందని చెప్పారుగా. ఆ రోకలి రంగరిస్తే ఆ రజను మొత్తం తుంగపుస్తెలుగా తయారైనవి. అవి మామూలుగా లేవవి, అవి చాలా వజ్ర సన్నిభమై ఉన్నాయి. వజ్రాయుధంతో సమానమైనటువంటి ఆయుధాలుగా ఉన్నాయి. అవి పీకి ఒకళ్ళకొకళ్ళు పొడుచుకుంటూ భయంకరంగా యుద్ధం చేశారు. రణరంగమంతా ముక్కలై చెదరి ముండాలతో, వికలమైనటువంటి దేహాలతో, విరిగినటువంటి రథాలతో, కూలినటువంటి గుర్రాలతో, వ్రాలినటువంటి ఏనుగులతో నిండిపోయింది ఆ ప్రదేశం మొత్తం. యాదవులందరూ సమరంలో చచ్చిపోయినారు, ఒకళ్ళకొకళ్ళు పొడుచుకొని చచ్చిపోయినారు. ఇదంతా చూచి నవ్వుకుంటున్నాడు బలరాముడు, కృష్ణుడు. ఏమిటి విచిత్రం! అలా వెళ్ళిపోయినారు వాళ్ళందరూ. కొంత దూరం వెళ్ళిన తర్వాత బలరాముడు ఒక్కడే ఒక మార్గానికి పోయి యోగ మార్గంలో అనంతునిలో ఆయన కలిసిపోయినాడు. ఆయనంతటా ఆయనే ఆ సముద్రంలో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి మార్గాన ఆయన వైకుంఠానికి చేరాడు బలరాముడు. బలరాముడే కదా ఆదిశేషుడు, పరమేశ్వరుడైనటువంటి కృష్ణుడు. మరో మార్గంలో వెళ్ళి గుబురుగా ఉన్నటువంటి ఒక పొదల చాటున పడుకున్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఒక కాలు మీద మరొక కాలు పెట్టి ఆడిస్తూ ఉన్నాడు, వేణుగానాన్ని చక్కగా చేస్తూ ఉన్నాడు. ఒక కాలు మీద పడుకొని ఒక కాలు మీద ఒక కాలు పెట్టి విశ్రాంతి తీసుకుంటూ కాలు ఆడిస్తూ ఉంటే ఒక బోయవాడు వేటకు వచ్చాడు. ఆ బోయవాడి దగ్గరే ఉన్నది ఆ ముసలపు చివర అంచు ఉన్నదే, దాచిపెట్టుకున్నాడు ఇతడు. ముసలము చివర అంచు, దిక్కులన్నీ నిక్కి చూచుకుంటూ చాటుగా పరమపురుషుణ్ణి కదులుతున్నటువంటి కాలు చూచి లేడి చెవిలా భావించాడాయన. అద్భుతమైనటువంటి విశేషం, బలరాముని యొక్క దివ్య అవతారం పూర్తయింది. శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి చివరి ఘట్టం చక్కగా రేపు కూడా మనం విందాం. భాగవత ధర్మాన్ని మనం ఆచరించి యోగ్యులై పరమపదాన్ని చేరదాం. స్వస్తి.